మెదక్ జిల్లాలో అర్హులైన లబ్దిదారులకు 4,430 టన్నుల సన్నబియ్యాన్ని ఏప్రిల్ నుంచి అందజేస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ పథకంలో భాగంగా ఒక్కో లబ్దిదారుడికి 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 11 లక్షలకు పైగా జనాభాకు ఈ పథకం ప్రయోజనాలు అందుతున్నాయి. జిల్లాలో మే 1వ తేదీ నుంచి జూన్ 6 వరకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల శాఖాధికారి దామోదర్ రెడ్డి తెలిపారు. 14 ఏళ్లలోపు బాలలు ఈ వేసవి శిబిరాల్లో శిక్షణ పొందవచ్చని అన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారికి 5,000 పారితోషికం, క్రీడా సామగ్రి అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 53,000కు పైగా దరఖాస్తులొచ్చాయి. ప్రజాపాలన గ్రామ సభలు, ఈ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఆధార్, గ్యాస్ కనెక్షన్ వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అలాగే జూన్ 2 నాటికి కొత్త రేషన్ కార్డులు అందించడానికి కృషి చేస్తున్నారు. మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి జాతీయ రహదారి 765 డీజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ జాతీయ రహదారిని 2 ప్యాకేజీలుగా చేపడుతున్నారు. మొదటి ప్యాకేజీలో మెదక్ నుంచి సిద్దిపేట వరకు 70 కిలోమీటర్ల రోడ్డును 882 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు 578 కోట్ల రూపాయల ఖర్చుతో 64 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఈ జాతీయ రహదారి పనులు పూర్తయినట్లయితే పారిశ్రామిక, ప్రజా రవాణాకు మెదక్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు రోడ్డు రవాణా ఎంతో ఉపయోగపడుతుంది. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్ద ఎత్తున దరఖాస్తులొచ్చాయి. ఉపాధి కోసం బ్యాంకు, ప్రభుత్వం నుంచి నేరుగా రుణాలు పొందడానికి జిల్లా వ్యాప్తంగా 32,000 మందికి పైగా నిరుద్యోగుల దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి కార్పొరేషన్ల వారీగా రుణాలందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలియజేశారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా వెనుకబడింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 33వ స్థానం, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 29వ స్థానం దక్కింది. మెదక్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరానికి 6,158 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,028 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5,572 మంది విద్యార్థులకు 3,428 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో రైతులందరికీ 11 అంకెల భూధార్ కార్డు ఇవ్వనున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి ప్రతి రైతుకు 11 అంకెల గుర్తింపు నెంబర్ ఇస్తారు. భూధార్ కార్డుల జారీ నిమిత్తం జిల్లాకు చెందిన 2 వ్యవసాయ అధికారులు హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నారు. వారు జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ ఇచ్చి భూధార్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెదక్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలు మాజీ బిషప్ కనకప్రసాద్, చర్చ్ ప్రెసిబిటర్ శాంతయ్య ఆధ్వర్యంలో జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చర్చికి వచ్చారు. మెదక్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భూగర్భ జలాలు పెంపొందించేందుకు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వ్యక్తిగతంగా ఇంకుడు గుంత నిర్మించుకుంటే 6,100 రూపాయలు, సామూహికంగా నిర్మించుకుంటే 14,600 రూపాయలు అందిస్తోంది. పంట పొలాల్లో నిర్మించే ఊటకుంట నిర్మాణానికి రైతులకు 1,20,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. మెదక్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 3,89,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 480 కేంద్రాల ద్వారా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. 90 కేంద్రాల ద్వారా సన్నరకం, 390 కేంద్రాల ద్వారా దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించనున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,076 అంగన్వాడీ కేంద్రాల్లో 52,619 మంది చిన్నారులకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీకేఎస్ ద్వారా కంటిచూపు, మానసిక ఎదుగుదలపై ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 3,155 మంది చిన్నారులను కంటి సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 297 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించినట్టు ఆర్బీకేఎస్ కార్యక్రమాధికారి మాధురి తెలియజేశారు.